హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది పాలకూర వెల్లుల్లి కారం చేస్తున్నాను. 2 మీడియం సైజు ఆనియన్స్, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ కారం తీసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పాలకూర పక్కన పెట్టుకొని గ్యాస్ వెలిగించి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని అవి ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇందాక చూపించిన మిశ్రమాన్ని మొత్తం అందులో ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక ఆయిల్లో బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఎట్లా అంటే ఆనియన్స్ ఇవి అల్లం మొత్తం పచ్చివాసన పోయే వరకు మంచిగా డీప్ ఫ్రై అవ్వనివ్వాలి. అది డీప్ ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. వేసుకొని దాంట్లో పాలకూరలో ఉన్న నీరంతా తీర్చుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. అయ్యాక కొంచెం ధనియా పౌడరు, కొత్తిమీర వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత దించేయాలి. అంతే, ఎంతో టేస్టీ పాలకూర వెల్లుల్లి కారం రెడీ. సబ్స్క్రైబ్ మై ఛానల్.